నేనేమంటున్నా సార్ అంటే మన తెలంగాణ చూసుకున్నట్టయితే ఆంధ్ర పక్క జిల్లాలతో పని లేకుండా ఓన్లీ మన నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే మన తెలంగాణ ఎందుకు కోరుకున్నామంటే ఏ దొరల నుంచి విముక్తి కలగాలి అనే కాన్సెప్ట్ తోటే తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమకారులు కానీ ఫైట్ చేసారు. మీరు చెప్పే విషయం ఏంటంటే మీరు ఈ పార్టీలు తిరిగి అన్ని తిరిగి ఏం లేకుండా జీవితాన్ని ఆగం చేసుకోకూరి అంతో ఎంతో ఆర్థికంగా బలపడడానికి కొంతమంది కార్యకర్తలకి చెప్పింది నిన్న పక్కనే. కానీ మంచి మాట సారు. బూర నర్సయ్య సారు ఈ విధంగా పనిచేసి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్ మీరు ఎంపీగా ఉన్నప్పుడు? ఈ నిజంగా చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకోవటం సబబు కాకపోవచ్చు కానీ 100% ముందు భవిష్యత్తులో డెఫినెట్లీ ఈ రోజు బూర నర్సయ్య గారు ఓడిపోయినా కూడా ప్రజలు ఎందుకు గౌరవిస్తున్నారు? మంచి పనులు చేసిండు. మచ్చలేని మనిషి. మచ్చలేదే కాకుండా పని చేశాం కదా. అవును. నాకంటే ముందర 15 మంది ఎంపీలు ఉన్నారు. ఎంతమంది నా హయాంలో ఈ పని చేసిన చెప్పగలరు? ఈరోజు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాను. అవును సార్. ఎయిమ్స్ ఒంటి చేత్తో కొట్లాడు 4 సంవత్సరాలు, మీకు తెలుసు. అవును. రాదు అని ఆశలు వస్తుందని తీసుకొచ్చాను. పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చాను. అవును సార్. ఒక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను. నల్గొండ, సూర్యాపేట్, మన ఇది ప్లస్ సిద్దిపేట అంటే పరిధిలో తీసుకుంటే తీసుకురావడం జరిగింది. అవును సార్. ఆదిపట్ల ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం ఒకప్పుడు వెనుకబడిన నియోజకవర్గం. అవును. ఈ రోజు ఎకరం 5 కోట్లు 3 కోట్లు ఎట్లా వచ్చింది? అభివృద్ధి ఎంత? అభివృద్ధి. అవును. ముఖ్యమంత్రి దగ్గర కేటీఆర్ దగ్గర నాకున్న చనువుతోని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ చేయించాం. ఆ ల్యాండ్తో అమాంతం ఈవెన్ 1 ఎకరం ఉన్న రైతు కూడా ఈరోజు కోటీశ్వరుడు. దట్ ఈస్ ఒక రాజకీయ నాయకుడిగా చేయాల్సిందే సంపద సృష్టించడం. ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడం కాదు, సొల్లు కబుర్లు తిరగడం కాదు. దురదృష్టవశాలు మన ప్రజలకు తెలియదు. అయిపోయినాక ఇప్పుడు బాధపడతారు. ఆ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు జనగాంలో 40 ఏళ్ల నుంచి లేనటువంటి అండర్ పాస్ తెచ్చాను. అండ్ ఒక ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని 40 ఏళ్ల నుంచి వినోదం ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తాను. కాలేజ్ చేయించాను. సులభ కాంప్లెక్స్ చేయించాను. హైవేస్ మొత్తం భువనగిరి పార్లమెంట్ హెస్ గాట్ హైయెస్ట్ నేషనల్ హైవేస్. ఇంకా నేను ఈ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని డ్రై పోర్టు దాదాపు నేను అక్కడ చిట్యాల దగ్గర మాది నేను లేని కాబట్టి అది మూలన పడ్డది. ఇక్కడి నుంచి మనకు బందర్ పోర్టు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు బందర్ పోర్టు మనం ప్రైవేట్ ఇప్పుడు అదాని వాడు తీసుకున్నాడు. మనమే తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం. ఇక్కడి నుంచి హైదరాబాద్ టు బందర్ అంటే క్యామ్ ఎక్స్ప్రెస్ వే అని హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వే అని 30,000 కోట్లతో నేను సొంత పైసలతోని రఫ్ డిజైన్ చేపించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ డిలే ఏమైంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్యలో. సరే మీకు తెలుసు కదా డిఫరెంట్ ప్రాబ్లం అప్పుడు చంద్రబాబు నాయుడు మనకు ఉన్నటువంటి దీంతో అది ముందు. ఈరోజు అదే బందర్ పోర్టు నాకేముండే ఆకాంక్ష, మనకు పోర్టు లేదు, ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనం ప్రైవేట్ ఇస్తున్నాం పోర్ట్స్, మనం రాష్ట్రం ఏం తీసుకోవద్దు. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు పెద్ద ఖర్చు కూడా కాదు. మనకంటే డెడికేటెడ్ పోర్ట్ ఉంటే రేపు ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ కార్ల ఫ్యాక్టరీలో ఇక్కడికి ఎందుకు రావట్లే? మనకి సీ షోర్ లేదు రావట్లేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రా మెటీరియల్ అదే మళ్ళీ తమిళనాడుకి ఎక్కువ వస్తుంది ఎందుకంటే వాళ్ళకు పోర్ట్ ఉంది. కొన్ని ఏంటంటే ఇంటర్నేషనల్గా సముద్ర మార్గం ఎక్కువ చీప్ ఉంటుంది. ఇట్లా చాలా చేశాం. డిఫెన్స్ క్లస్టర్ కొరకు అది దాచకొండ ఏరియాలో చేశాను. సరే అది కార్యరూపం పూర్తిగా దాచలేదు, బట్ కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చాయి. ఇట్లా నాకు ఏముంటే కళ నాకు తెలుసు. 5 ఏళ్ల తర్వాత నేను ఎంత నాకు పని చేస్తే ఎంత గెలవనీయకుండా చేస్తారని నాకు మొదలే ఐడియా ఉంది. అంటే నాకు ఒక సీనియర్ ఎంపీ ఒక 5 సార్లు ఎంపీ గెలిచినతను ఆంధ్ర అతను 5-6 సార్లు గెలిచాడు. చెప్పాడు బిగినింగ్ కొత్త, నాకు ఇంకా గుర్తుంది. ఫ్లైట్లో ఇద్దరం పోతున్నాం. ఎంపీ గారు మీరు కొత్త డాక్టరు, ఎంపీగా గెలవాలంటే పదే మనము ఏం చేయదు, పోవాలి, ఎమ్మెల్యే పిలిస్తే పోవాలి, నిలబడాలి, రావాలి. అంతే. మీరు సొంతగా చేయాలి పని తప్పిస్తారు, అభివృద్ధి పనులు చేయాలనిపిస్తారు. ఇది ఒక మైండ్ సెట్, పార్టీలకు సంబంధం లేదు. మైండ్ సెట్ ఏంటంటే ఎమ్మెల్యేలు వీళ్ళు మన ఒక అపోజిషన్ లీడర్గా చూస్తారు, కొలాబరేటివ్
డెవలప్మెంట్ యాటిట్యూడ్ చూడరు, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏమి ఎంజాయ్, సిట్ ఇన్ ద ఢిల్లీ, ఎంజాయ్, డోంట్ డూ ఎనీథింగ్. కానీ నా బ్లడ్ అట్లా లేదు, అది కాదు, మీరు దానికోసం రాలేదు. ఐ డెంట్ కమ్ టు ఎంజాయ్. యాక్చువల్లీ నేను ఢిల్లీ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. అయితే ఇప్పుడు మీ దవాఖానకి సారు దాదాపు అన్ని రోగాలు వస్తారు, చేయి పట్టుకొని చూస్తారు. మీరు డాక్టర్ ఉన్నప్పుడు, రాజకీయాలు ఉన్నప్పుడు మరి ప్రజల నాడి పట్టుకొని వాళ్ళది ఏంది అనేది మీరు తెలుసుకోలేకపోయారా ఈ 5 సంవత్సరాల ఉద్యమంలో? ఇప్పుడు కానీ లేదు, ప్రజల అవసరాలు తెలుసు, ప్రజలకు ఏం కావాలో తెలుసు. నేను చెప్పాను కదా, ప్రజల అవగాహన లోపాన్ని సరిదిద్దాలి. అవును, అది సరిదిద్దకుంటే మనం ఏదో పెద్ద మార్పు తేలేము. అవును సార్, అవును. అది సరిదిద్దకుండా ప్రజల్లో మార్పు. మీరు ఏమంటారు, చాలా మంది నాయకులు అంటారు, ఏమంటారు సార్ బీసీ ఒక క్యాండిడేట్ ఇచ్చాడు, బీసీలకు ఇచ్చాడు, ఓటు వేయండి. అది కాదు సమస్య. నువ్వు కాన్సీరామ్ లాగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పనిచేసాడు? ఎవరు చేయాలి ఇంతవరకు? పెరియార్ లాగా తమిళనాడు లాగా ఎవరు చేసిండు? అన్నాదురై లాగా ఎవరు చేశారు? కేరళలో నారాయణ గురు లాగా జీవితకాలం ఎవరు చేశారు? మహాత్మా జ్యోతిరావు ఫూలే లాగా ఎవరు చేశారు? అంబేద్కర్ లాగా ఎవరు చేశారు? కర్పూరి ఠాకూర్ లాగా ఎవరు చేశారు? ఎక్కడైతే చేశారో అక్కడ ఫలితం పూర్తిగా కనిపిస్తుంది. బాగా బలపడ్డది ఆ వ్యవస్థ బలపడ్డది. ఒక సమాజ నిర్మాణానికి పునాదిరాలు బట్టి. సో ఆ ప్రయత్నం మనం చేయాల్సిన. అందుకొరకు నీకు ఎంపీగా ఓడిపోవడం వల్ల నాకు పెద్ద ఫీల్ కాలేదు. ఎస్, ఇది మన సామాజిక పరిస్థితికి అర్థం పడుతుంది. అయితే మీరు గిట్ట ఏమన్నారంటే ఎంపీగా ఓడిపోయినాక గిట్లనే ముచ్చట పెట్టుకోవటం, ఒక మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోయిండు, 2 సార్లు ఓడగొట్టిర్రు, బూర నర్సయ్య గౌడ్ ఎంత అని ముచ్చట గిట్ట చెప్పారు సార్ మీరు. ఎస్, ఇప్పుడు రాజు అంబేద్కర్ మీకు తెలుసు. అవును సార్, ఒక యుగ పురుషుడు. అవును. దురదృష్టవశాత్తు ఆయన కులానికే పరిమితం చేశారు. అవును, నువ్వు ఎట్లయితే ప్రశ్నించినావు, ఆయన అన్ని వర్గాలకు పనిచేశాడు. ఆయన న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేసింది ఎందుకు? బీసీ దళితుల కొరకు చేయలేదు, దళితులకి చేయలేదు. మహిళలకు ఆర్థిక హక్కు కల్పించాలనే నీకు ప్రతిపాదన పెడితే నెహ్రూ దాన్ని అపోజ్ చేస్తే రాజీనామా చేసింది. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉన్నదో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే రిజైన్ చేసింది. మరి ఈరోజు అన్ని కులాల మహిళలు ఆయనకు ఆరాధ్య దేవునిగా పూజించాలిగా. అవును సార్, 100% పూజించాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప మిగతా వాళ్ళు ఎంతమంది మనస్ఫూర్తిగా పూజిస్తారు చెప్పండి? అవును, ఎందుకు అంటారు సార్ అది? ఇది కుల వ్యవస్థ. అంటే ఒకే కులానికి అంబేద్కర్ కట్టడం ఇట్లా కరెక్ట్. ఇదే నువ్వు ఏదైతే చెప్పావు కదా, ఒక వ్యక్తిని తక్కువ చేయాలంటే ఒక బురద చల్లాలి. అంటే ఇప్పుడు బూర నర్సయ్య సార్ చూసినట్టయితే గౌడ్ సామాజిక వర్గం, ఆయనకు అందరు పని చేయాలనున్నా చేస్తాడు, కానీ ఆయనకు వాళ్ళకి మాత్రమే చేస్తుండే. అదే ఏం చేసినప్పుడు మళ్ళీ ఇంకొక ముచ్చట సార్, మన ఊళ్ళలో తీసుకున్నట్టయితే మళ్ళా అందరు చేసినాక, ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా ఒక వ్యక్తి ఉన్నట్టు రెడ్డి ఉన్నానుకో, ఆ రెడ్డి చేసి అందరు డ్రైవర్ కానీ పిఏ అందరు రెడ్లే పెట్టుకుంటారు. అదే బూర నర్సయ్య సార్ ఒక మాల, ఒక మాదిగా, ఒక కుర్మా, గొల్ల అందరు పెట్టుకున్నానుకో, మా గౌలో మంచిగా చూస్తలేడు. రివర్స్, మా గౌలో అసలు మా దగ్గరికి రాణిస్తలేడు, అందరు ఎవరెవరు పెట్టుకుని ఇన్ని రోజులు తిరిగితే మాకేదో చేస్తారు అనుకుంటే మాకు అది చేస్తారు. ఎటు అడ్డ ప్రజలు ఏం చేసినా గానీ ఆ విధంగా ఉన్నారు. అదే అంటే వీళ్ళు ఒక స్లేవ్ మెంటాలిటీ. అవును, మనకేంటంటే ఒక బానిస మనస్తత్వం అనేది అలవాటై మనం ఉన్నట్లు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ రాజకీయ వ్యవస్థ అవసరం, మనం ప్రజల్ని చైతన్యపరచడం అవసరం. అది రానంత వరకు మేము బీసీలము 52%, ఎస్సీ ఎస్టీ బీసీలము 85%. అట్లా అనుకుంటే వీళ్ళు లెక్కలు చూసుకుంటే ఏంటంటే 100 సీట్లు గెలవాలి కదా. నిజంగా వీళ్ళు ఓటు బ్యాంకు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పదవులు వీళ్ళకే ఇస్తారు కదా. సో అంతిమంగా మీ ద్వారా ప్రజలు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మారరు, వ్యవస్థ మారదు, మీ ఆర్థిక వ్యవస్థ అస్సలే మారదు. ఆర్థిక వ్యవస్థ అస్సలే మారదు. ఫండమెంటల్ ఏంటంటే భారతదేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదగొద్దు కాన్సెప్ట్ అనేది అనేక రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నటువంటి కుట్ర కాదు, అది వ్యవస్థ కాదు. అప్పటి నుంచి మరి ఇది ఎట్లా సార్ మనం మారాలంటే మనమే ఆర్థికంగా బలపడాలనా?
ఆర్థిక బలం అంటే ఇప్పుడు నీకు చెప్పాను, ప్రతిదీకి ముడి పదార్థం, పెట్టుబడి, అవకాశం, అవును రెండు కదా. అవును నీ దగ్గర పెట్టుబడి లేదు, అవకాశం లేదు. అవకాశం లేదు, ఎట్లా బలపడతావు? కష్టమే ఇంకా. నువ్వు ఎన్ని గంటలకు ఇస్తే ₹1,00,00,000 సంపాదిస్తావు? కాని పని అది. నువ్వు ఎన్ని యాంకరింగ్లు చేస్తే ₹1,00,00,000 సంపాదిస్తావు? అసలు మరి ఒక యాదవ్ ఎన్ని గుర్లు కాస్తే ₹1,00,00,000 సంపాదాలి? కష్టం. మరి ఒక గౌడు ఎన్ని తాళ్ళెక్కితే ₹1,00,00,000 సంపాదాలి? అప్పటికప్పుడే సార్. సో దీన్ని బట్టి అర్థమైంది, అవకాశం, పెట్టుబడి. ఈ అవకాశం, పెట్టుబడి ఎప్పుడైతే కల్పించగలుగుతామో ఆర్థిక వ్యవస్థ 100% నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే 5 years నేను ఒట్టిగా ఏదో నినాదాలు చెప్పట్లే. వీ క్యాన్ ఈజీలీ, అంటే ప్రతి కుటుంబానికి కనీసం ఒక 5 లక్షలు వార్షిక ఆదాయం వచ్చేటట్టు మినిమం ఇమీడియట్లీ ఒక 5 years లో చేయొచ్చు. ఎట్లా సార్ చేయొచ్చు? అనేక ఆర్థిక విధానాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఇది ఒకటే డబ్బు కాదు. కొన్ని పథకాలకు డబ్బు అవసరం, కొన్ని పథకాలకు డబ్బు అసలు అవసరం లేదు. ఈరోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టారు, దానికి డబ్బు అవసరమా? అవసరం లేదు. గవర్నమెంట్ ఫండింగ్ అవసరమా? అవసరం లేదు. మరి లక్షలాది మంది, కోట్లాది మంది జీవితం మారింది కదా. మారింది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తాను. ఒక వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, ఒక కాంట్రాక్ట్స్ ఉంది, ఓ 1,00,000 కోట్లు అవుతుంది. అందులో పేద మధ్య తరగతి యువతకే మనం ఒక 70% కేటాయించినాం, అవకాశం ఇస్తాం, ముడి పదార్థాలు ఇస్తాం. వాడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టర్మ్లో వాడి కాలం మీద వాడు నిలబడతాడు కదా. నిలబడతాడు సార్. సో మనం చేయదలుచుకుంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. పెద్ద సమస్య కాదు. నా ఉద్దేశం, నా ఆర్థిక వ్యవస్థ ఉద్దేశం కూడా ఏంటంటే, పేదవాడి దగ్గర డబ్బు ఉంటే ఉన్నవాడు ఇంకా డబ్బు సంపన్నుడు అవుతాడు. పేదవాడి దగ్గర డబ్బు వస్తే ఉన్నవాడు ఇంకా సంపన్నుడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లేస్తావు, బ్రష్ చేసుకుంటావా, టూత్పేస్ట్ వాడతావా, సోపు వాడతావా, బట్టలు వేసుకుంటావా, స్కూల్కి పోతావా, సినిమాకి పోతావా, లేకుంటే మూడు వస్తే అది వైన్ షాప్ పోతావా? ఇవన్నీ ఎవరు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పాదక ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రజల చేతిలోనే. ఎవరి చేతిలో? కొన్ని వర్గాలు, సంపన్నుల చేతులు, ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువ ఎవరు ఉన్నారో అభివృద్ధి చెందిన 99%. ఎప్పుడైతే పేద వర్గాలు నెలకు 5,000, 10,000 సంపాదించేటోడు 20,000 సంపాదిస్తే ఈ పైసలు ఎక్కడ పోతాయి? సో దురదృష్టవశాత్తు ఏంటంటే, మన రాజకీయ వ్యవస్థ ఏంటంటే, పేదోడు డబ్బు సంపాదిస్తే మన మాట వినడేమో అనే ఉద్దేశంతోనే పాలకులే బానిసలుగా చేస్తారు. బానిసలకు కాదు, ఆర్థికంగా. అదే ఆర్థికంగా అదే కదా సార్ బానిసలు. అదే ఇంకొకటి సార్, ఇంకా ఈ ముచ్చట రాజకీయం పక్కన పెడితే, ఈ రోజు మీరు డాక్టర్ ఉన్నప్పుడు కరోనా చూసినట్టయితే ఏ పల్లెకి చూసినా, ఎక్కడ చూసినా కానీ వాళ్ళ గోసలు ఇలా కనీసం చనిపోతే ఇట్లా శవాన్ని దానం చేయలేని సిచ్యువేషన్ ఉంది సార్. మీ తరఫున మీరు ప్రజలకు, భువనగిరి ప్రజలు కానీ ఉన్న తెలంగాణ అందరికీ మీరు ఏ విధంగా సూచనలు ఇచ్చారు, మీరు ఏ విధంగా ప్రజలకు సహాయం చేశారు? అంటే నేను తెలుసు, మొదట ఫస్ట్ వేవ్ నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గానే ఉన్నాను. చాలా సందర్భాలు హాస్పిటల్ పోయినప్పుడు కూడా నేను భువనగిరిలో మన ఎయిమ్స్లో అన్ని హాస్పిటల్స్ తిరిగి రావడం అంటే ఒక మనోధైర్యం. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఏదైతే అనాథ శవాల్లాగా చేస్తున్నారో, నేను ఒక వీడియో, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని తర్వాత మన తెలంగాణలో చాలా వరకు మార్పు వచ్చింది. ఎందుకంటే డెడ్ బాడీ విల్ నాట్ ట్రాన్స్మిట్ వైరస్. చనిపోయిన శవము వ్యక్తి వల్ల కరోనా ఎవరికి రాదు, అది చనిపోతుంది. ఈ యొక్క కిటుకు తెలవక నువ్వు మనం నలుగురు మాట్లాడుతుంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అదే ఒక డెడ్ బాడీ దగ్గర పోయి అంత్యక్రియల్లో సంస్కారవంతంగా పాల్గొంటే ఎట్లాగో రాదు. దాని తర్వాత చాలా మంది నాయకులు పోతున్నారు, కుటుంబ సభ్యులు పోతున్నారు, మార్పు వచ్చింది. కానీ మీరు కరోనా గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాం మీ ద్వారా, దయచేసి కరోనా ఇప్పట్లో పోదు, కనీసం 2022 ఎండింగ్ వరకు ఉంటుంది. కానీ దీన్ని కట్టడి చేయొచ్చు. మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అయ్యే వరకు ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం. మీ ఇంట్లో ఉన్నా కూడా వీలైనంత వరకు నో పార్టీసు, నో పబ్బాలు, మ్యారేజెస్, మిగతా అన్ని కార్యక్రమాలు 50 నుంచి 100 మంది, అవుట్డోర్లో ఫంక్షన్స్,
ఇంటి లోపల మందు పార్టీలు ఇట్లా పెట్టుకోవద్దు. ఇవన్నీ చేయగలిగితే 100% మనం కరోనాను కంట్రోల్ చేస్తాం. లేదు అంటే థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ వస్తుంది, మీ యొక్క ఉన్న ఆస్తులన్నీ హాస్పిటల్ బిల్లులు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ చెప్పలేదు సారు. ప్రధానంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి. ఒక పేదవాడు చూపించుకోలేక హాస్పిటల్ ఇన్ని రోజులు సంపాదించుకున్న 2 లక్షలు 3 లక్షలు ఎన్నికేసుకుంటే ఇలా దవాఖానకు వస్తే బిల్లులు విపరీతంగా ఇస్తారు ప్రైవేట్ దవాఖానలలో. మీరు డాక్టర్ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నేను డాక్టర్ గారు మొదటి నుంచి చెప్తున్నా, ఆయన అడ్మిట్ అయితే 3 లక్షలు, డిశ్చార్జ్ అయితే 30 లక్షలు అవుతుంది. నాయన జాగ్రత్తగా ఉండండి. ఉన్నది పోతుంది, అన్ని పోతాయి. నువ్వు బతికినా కూడా నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండండి అని పదే చెప్పడం జరుగుతుంది. బట్ ఎంతమంది పాటిస్తారు? బట్ ఇక నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ యొక్క కరోనాతో మనకి ఏముంది, భారతదేశంలో తెలంగాణ మనక బెటర్. మనం భారతదేశంలో మొత్తంలో వైద్య వ్యవస్థ, ప్రభుత్వ వైద్య వ్యవస్థ కుప్పకూలింది. దానికి కారణం ఎవరు? పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ ఎవరికి ఓటేస్తుండ్రు? నాయకులు. నేను ఏం తెచ్చినా నాకేసిందా? సొలు కబులు చెప్పటాలకే కదా నువ్వు వేసేది. ఎవరైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మేము క్యాన్వాసింగ్ పోతాం, ప్రచారానికి పోతాం, ఏం చెప్తాం? రైతు బంధు, రైతు బీమా, 1 రూపాయి బియ్యం, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, అది మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి అది వస్తుంది. అవునా కదా? అవును సార్. మనస్ఫూర్తిగా మేము నాలాంటోడు చెప్పదలుచుకోకుండా మేమేం చెప్పదలుచు, మేము ఎయిమ్స్ తెచ్చినాం, 10 మెడికల్ కాలేజీలు కట్టినాము, నేషనల్ హైవేస్ ఇంత పెట్టినాము, లేకుంటే ఉద్యోగాలకు ఇంతవరకు ఇచ్చినాము, ఇంత ఇచ్చేది ఉంది, ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం అంటే ఎవడన్నా వింటాడా? వింటారా? మన డిఎంకే మేనిఫెస్టో చూశాను, మమతా 500 అన్ని ఉచిత పథకాలే. 4,000 రూపాయలు, ఉచిత బస్ పాసులు, ఉచిత సిలిండర్, ఉచిత సెల్ ఫోన్, ఉచిత, ఇక చావు. ఏముంది అంత ఉచితం? నువ్వు ఉచితానికే నువ్వు ఓటేస్తుంది. ఎవడన్నా మేము కూడా కాళేశ్వరం కట్టినటువంటి పరిస్థితి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎంతసేపు రైతు బంధు, రైతు బీమా చెప్తాం కానీ ప్రాజెక్టులు చెప్పుకునే పరిస్థితి లేదు. మెడికల్ కాలేజ్ చెప్పిన పరిస్థితి లేదు. రెసిడెన్షియల్ కాలేజ్ చెప్పిన పరిస్థితి లేదు. మేము ఊర్లో ఒక కారణం చేస్తే ఊర్లో అందరికి పెన్షన్ వస్తుంది, ఒక్కళ్ళకి రాదు. 2,000 పెన్షన్. ఆమె లేచి పెద్ద గొడవ చేస్తుంది. అంటే అక్కడ ఇంపార్టెంట్, అక్కడ ఆ ఊర్లో సీసీ రోడ్లు వేసినాము, పల్లె ప్రగతి చేసినాము, లేకుంటే డ్రైనేజ్ కట్టినాము, లేకుంటే వృత్తి భవనాలు చేసినాము, అవన్నీ డిస్కషన్ లేదు. ఓన్లీ మా పింఛన్ ఎందుకు వస్తలే? పెన్షన్, బియ్యం. సో రాజకీయ నాయకులు కూడా, వ్యవస్థ కూడా గతంలో యథా రాజా తదా ప్రజ అట్లా అలవాటు చేసేసారు. ఇప్పుడు యథా ప్రజ తదా రాజా అనే పరిస్థితి వచ్చింది. అది ఇంకొకటి సారు, నేను ఈరోజు ప్రతి గ్రామంలో చూసుకుంటే వైకుంఠ ధామం పెట్టిరు, ఒక వాహనం ఇచ్చిరు, ట్రాక్టర్ ఇచ్చిరు, పల్లె ప్రకృతి పెట్టిరు. ఈ కరోనా నేపథ్యంలో ఊరికి ఒక అంబులెన్స్ ఉంటే బాగుంటుంది. రాజు ఊరికి ప్రాక్టికల్ కూడా చూడాలి. ఊరికి ఒక అంబులెన్స్ అవసరం లేదు. డాక్టర్ బదులు ఇవన్నీ పాండమిక్ అనేది తాత్కాలిక వచ్చింది. నాకు రవాణా వ్యవస్థ పెద్ద సమస్య లేదు. ఇప్పటికే 108 ఎడ్యుకేట్ ఉన్నాయి, 104 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అంతిమంగా చూడాలి. నేను 5 అంబులెన్స్లు కొన్నాను నా యొక్క ఎంపీ లాడ్స్. తుంగతుర్తిలో 6 నెలల నుంచి మూలపడ్డది. ఎందుకు సార్? డీజిల్ ఎవరు వేసుకోవాలి? మీరు ఉంటారు, కంటిన్యూ అయ్యేది. డీజిల్ వేసుకునేటువంటి ఓపిక కూడా లేదు. అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇట్లా ఎమ్మెల్యే కాదు, వ్యవస్థ ఉండాలి కదా. ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు దురదృష్టవశాతం చాలా మంది తెలియదు. ఎమ్మెల్యే ఎంపీ ఇస్ నథింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. వీఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్. వీఆర్ నాట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ వేరు, ఎమ్మెల్యే ఎంపీలు వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, నేను ఎంపీ ఉన్నాను. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు కానీ నేను ప్రజల తరఫున రిప్రజెంట్ చేయడమే. మోడీ గారు నేను ఫ్రీ అన్నారు, ఫ్రీ కాదు మళ్ళీ ఫ్రీ కాదు అన్నాడు. నేనేం చేస్తా? రిప్రజెంట్ చేస్తా తప్పితే. అందుకొరకు
ప్రజలకు నేను మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎప్పుడైతే యథా ప్రజా తథా రాజు, మీరు ఎప్పుడైతే ఓటు ఎస్ మాకు వైద్యానికి, ఎస్ మాకు విద్యకు, ఎస్ మాకు నిర్మాణాత్మక పర్మనెంట్ పనులకు వేసినప్పుడు ఓటు వేస్తామనేది వచ్చినప్పుడు డెఫినెట్లీ పార్టీలలో కూడా మారుతాం. నువ్వు ఫస్ట్ మేనిఫెస్టో నువ్వు 1000 అంటే ఇంకోటి 1000 పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు 1,00,000 అంటాడు 2,00,000 అని ఇచ్చేది ఉందా సచ్చేది? నువ్వు 2,000 అంటే నేను 5,000 ఇస్తాను అండి. ఎవరు జవులకల్లి ఇవ్వట్లేదు కదా, అందులోకి ప్రజల పైసలే కదా. ఇది ప్రజల్లో ప్రత్యేకించి నింద వర్గాల్లో అవగాహన వచ్చినప్పుడు మార్పు చెందుతుంది. ఇంకొకటి సార్, బూర నర్సే సారు ఇంతమందిలో తిరుగుతున్నాడు. సరే, మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఖచ్చితంగా ప్రజల గిట్ట ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఆయననే ఉంటే బాగుండా అన్న సందర్భంలో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు చూసుకున్నట్టయితే, మునుగోడులో మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా సార్? ప్రతి నియోజకవర్గంలో వచ్చేటట్టు మునుగోడు అని ప్రత్యేకంగా లేదు కదా, 7 నియోజకవర్గాల్లో సమాంతరం చేసినాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్కు ఏదైతే చౌటపల్లి దండమల్క ఎవరు తెచ్చారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినా కూడా దాని వెనుక ఉండి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి అనే దానికి చైర్మన్ కానీ, మన కేటీఆర్ మన మంత్రి గారికి మధ్యలో వారధిగా ఉండటం, ఆ సమస్యలు పరిష్కారం చేయటం. ఈ రోజు సరే ఈ కోవిడ్ రావడంతో 1 సంవత్సరంన్నర డిలే అయింది. 1 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఉన్న బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవి 2 రిజర్వాయర్స్ వచ్చాయి, అవి కంప్లీట్ అయిపోయినాక శివనగూడెం, చంద్రపల్లి ఎంత అద్భుతంగా మునుగోడు గోడు తీరుతుంది. రహదారులు తీసుకురావడం జరిగింది. ఇంకా అద్భుతమైన చాలా ప్రాజెక్ట్స్ ఉండే. బట్ ప్రజల్లో ఏంటంటే, ప్రజలకు అప్పుడు సొల్లు కబుర్లు చెప్పేటోళ్ళు కావాలి. సొల్లు కబుర్లు పూరి సొల్లు, అందులో ఏం సబ్జెక్ట్ ఉండదు. 4 కార్లు వేసుకొని రావాలి, సొల్లు కబుర్లు చెప్పాలి, 6 నెలలకు ఒకసారి ఒక పబ్లిసిటీ చేసుకోవాలి, పోవాలి. వీళ్ళందరూ రాజకీయ వ్యాపారవేత్తలు. దీస్ పీపుల్ ఆర్ రాజకీయ వ్యాపారవేత్తలు. వాళ్ళు ప్రజలు శాశ్వతంగా ఆర్థికంగా వ్యవస్థ పెరగాలనే ఏ కోశన ఉన్నవాళ్ళు లేదు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఈ ముచ్చట అడగొద్దు కానీ అడగాలన్నా వద్దా సార్, అన్నిటి సమాధానం చెప్తున్నాం కాబట్టి, మీ పార్టీలో ఉన్న ఒక బహుజన బిడ్డని ఈటల రాజేంద్ర, ఆయన ఇప్పుడు లేడు, వెళ్ళిపోయిండు. రేపు నాడు ఒక బలమైన నేతగా మన బూర నర్సే సారు ఎదుగుతారా అని? ఒకటి చెప్పాను రాజు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఒక రాజకీయ పార్టీలో ఉంటే ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఫస్ట్ భీష్మస్నం, అది ఏ పార్టీ అయినా కదా, అది బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుంది. నీ యొక్క వ్యక్తిత్వం ఎక్కడంటే, నువ్వు పవర్లో ఉన్నప్పుడు పని చేసావా లేదా, ప్రయత్నం చేసావా. ఇప్పుడు అన్ని చేయలేవు. ముఖ్యమంత్రి దగ్గర యాజ్ ఎంపీ నాకు ఒక యాక్సెస్ ఉంటుంది. బహుజన పేరు మీద ఈరోజు ఎక్స్గ్రేషన్ చేపించాం. ఈరోజు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఎట్లా వచ్చినాయండి? నేను ముఖ్యమంత్రి దగ్గర 6 నెలలు వెంటబడి ఆయన మెదడు తిని చేపించింది. ఓసారి నా మీద కోపడ్డాడు. నాకు చాలా సందర్భాల్లో నాకు ఆయన అడ్వైజ్ కూడా ఇచ్చారు. నువ్వు ముందు ఓపెన్గా చెప్తున్నావు, ఈరోజు డాక్టర్ సాబ్ నువ్వు మంచి డాక్టర్, నీకు మంచి పేరు ఉంది, నీ పని నువ్వు చేసుకో. నేను ఉన్నది చెప్పను సార్. ఆయన నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరికి ఏ వర్గాల కొరకైతే నువ్వు పోరాటం చేస్తున్నావు, ఆ వర్గాలు నీ ఎమ్మటి ఉండరు. నీవు వాళ్ళ కొరకు నువ్వు అడగటం వల్ల ఇతర వర్గాలకు నీ మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు, నిన్ను బ్యాక్ స్టాప్ చేస్తారు తప్ప నీకు ప్రయోజనమే ఉండదు. సాక్షాత్ ముఖ్యమంత్రి నాకు అనేక సార్లు చెప్పారు, ఎవరి కొరకైతే నువ్వు పోరాటం చేస్తున్నావు, ఎవరైతే మిన్న వర్గాలు బహుజన వర్గాలని పదే నువ్వు నా దగ్గరకు వచ్చేసి నా మెదడు తింటున్నావు, ఆ వర్గాలు 100% నీతో ఉండవు. లాస్ట్ మినిట్లో వాళ్ళు పార్టీలకో పైసలకో అటు ఇటు పోతారు. దానివల్ల నువ్వు ఏ వర్గాన్ని, నేను అన్ని వర్గాలకు మంచి చేసేవాడిని. నేను నాకు బై బ్లడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఆర్థిక అసమానత్వం అసలైన క్యాస్ట్ ఇజం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను
ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ రెడ్డిస్ కానీ బ్రాహ్మణి కానీ నేను విత్ ఇన్ 4 walls కూడా ఎప్పుడు నేను క్రిటిసైజ్ చేయాలి. నాకు నైజం కాదు, అవును సార్. ఎందుకంటే అన్ని కులాల్లో మనకు మిత్రులు ఉంటారు. నాది నైజమే కాదు. అవును. చాలా మంది 4 గోడలు ఉన్నప్పుడు ఒక కులాన్ని ఒకరు కానీ క్రిటిసైజ్ చేస్తుంటారు. అవునవును. నేను అట్లా చేసేవాడు. ఎస్ చెప్పేది ఉంటే వాళ్ళ ముందరనే ఎస్ మేము ఇది కావాలనుకుంటున్నాం చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. మరి నేను ఒకటే సార్ చెప్పాను, నీ బాటలు నేను నడుస్తున్నా సార్. మీ తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని దిగిందా? దిగలేదు. దిగలేదు. ప్రయత్నం చేస్తామన్నారు. అవును. అవును. తెలంగాణ వచ్చాడు కేసీఆర్ చచ్చాడు. ఓకే, రాకుంటే నువ్వు చచ్చిపోతావు. వచ్చింది అదృష్టం. తెలంగాణ నేను ప్రయత్నం చేస్తాను. మారతారా మారరా అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రయత్నం చేస్తే నా బాధ్యత. ఇప్పుడు ఏ ఇల్లు అయితే మనకు బాగలేదో ఆ ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఇల్లు బాగలేదని పక్క ఇంట్లో ఉంటే అది అద్దె కొంపే కదా. అద్దె కొంపే. ఇంకొకటి సారు, మళ్ళీ అందరూ అడుగుతున్న ప్రశ్న వాళ్ళకు అంటే మళ్ళా బూర నర్సే సార్కు కేసీఆర్ సార్ టికెట్ ఇస్తాడా? ఇప్పుడు కేసీఆర్ ఈజ్ ద పార్టీ ప్రెసిడెంట్. అవును. నేను టికెట్ ఇస్తాడా ఇవ్వడా అనేది ఎప్పుడు మనసులో పెట్టుకుంది. ఇట్ ఈస్ అప్ టు హిస్ డిస్క్రిప్షన్. ప్రజల్లో ఉండి ప్రజలకు పనిచేయటం అనేది నా యొక్క కర్తవ్యం. నేను చెప్పాను కదా, నాకు పదవి అనేది ఒక మార్గం, లక్ష్యం కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు ఎంపీ ఓడిపోయినా కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నాను? బాధతో లేను, పుడకాలు లేదని ఎప్పుడు బాధ లేను. అంతకంటే ఎక్కువ తిరుగుతున్నా. ఆ పార్లమెంట్ పోయే టైంలో కూడా ఈ కరోనా రాబట్టి కొంచెం తక్కువ చేసినా కానీ ఇంకెక్కువ తిరుగుతున్నా. ఎందుకంటే వాట్ ఈజ్ పాలిటిక్స్? నేను నమ్మేది ఒకటే, ప్రజల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడమే రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు మారాలి. దాని కొరకు ప్రయత్నం. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకో, అంబేద్కర్ ఎప్పుడు ఎంపీగా గెలవలేగా. ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుందా? లేదు. ప్రతి ఇంట్లో అంటే బహుజనులు ఇంట్లో కొంతమంది ఉంటుంది కదా. ఉంటుంది. కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి దేశం మొత్తం వాడవాడని చేస్తాం కదా. చేస్తాం సార్. మహాత్మా జ్యోతి పూలే ఎంపీ ఎమ్మెల్యే అయిందా? కాదు. మరి ప్రతి జయంతి వర్ధంతి ఆయన్ని వాడవాడే చేస్తారు కదా. చేస్తాం. పెరియార్ రామస్వామి ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఎంపీ అయిందా? కాలే కదా. చేస్తాం. కాంశీరామ్ ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఎంపీ అయిందా? మాయావతిని చేసింది కదా. మన శివసేన చీఫ్ ఆయన పేరు ఠాక్రే ఉండే కదా, బాల్ ఠాక్రే. ఆయన ఎప్పుడైనా కాంటాక్ట్ చేసిందా? వీళ్ళందరినీ అందరు గుర్తుపెట్టుకుంటారు కదా. ప్రజలు గుర్తుండే పోయే పని చేయడానికి ఎమ్మెల్యే కాదు. ఏమొస్తుంది చచ్చిన తర్వాత? మాజీ ఎమ్మెల్యే చనిపోయినందుకు ఇంత స్క్రోలింగ్ వస్తుంది. పట్టించుకుంటారా? తర్వాత పట్టించుకోరు. మాజీ ముఖ్యమంత్రి చనిపోయిందని ఉంటుంది. ఎవడన్నా పట్టించుకుంటాడా? మాజీ ప్రధానమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రులు తీసుకో, ఎన్టీ రామారావు అంటే గుర్తుంటుంది, రేపు కేసీఆర్ అంటే గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది? ముఖ్యమంత్రులు గుర్తుంటుందా లేకుంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని గుర్తుంటుందా? కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని గుర్తుంటది, అంతే కదా. ఉద్యమ నాయకుడు ఒక జనరేషన్ తర్వాత, ఒక 50-20 ఏళ్ల తర్వాత. రామారావు అయితే కదా, పటేల్ పట్వార్గిరి అన్ని చేసి ఒక మండలి పెట్టిన ఒక ఉద్యమకారుడు. ఆయన ఒక ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు. మీ ఇద్దరికి రామారావు అనగానే ఏమొస్తాం? మీ ఇద్దరి మధ్య లేదు చిన్న రామారావుని ఏమో అడిగారంట కదా సార్? ఎవరిని? ఎన్టీ రామారావుని. అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆయన 2-3 సార్లు పాపం చాలా మంచోడు. ఏదో డిస్కషన్లో ఆయన ఎప్పుడు కోటిలో బేరం చేసినట్టు 10 రూపాయలు 20 రూపాయలు అని రోజు పిలిచి చెప్పేది. మీరు ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే నేను కేసీఆర్ సార్ చెప్తాం అనుకుంటామా తెలంగాణలో? అదే అంటే నేను అనేది ఏంటంటే, మీ ద్వారా అందరికి మనం చేసే పని ఎట్లా ఉండాలంటే శాశ్వత కాలంగా ప్రజలు మార్పు తెచ్చే విధంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా, కేసీఆర్ కు సీఎం పదవి ఇస్ నాట్ బిగ్, కేసీఆర్ కు ఉద్యమ నాయకుడి పదవే ఇస్ మచ్ బిగ్గర్. అదే కరెక్ట్. దట్ ఈస్ నా వ్యూ. ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత వచ్చే జనరేషన్లో నేను అంటూ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటే ఓన్లీ ఎన్టీ రామారావు గుర్తుంటాడు, కొద్దిగా రాజశేఖర రెడ్డి గుర్తుంటాడు, కేసీఆర్ గుర్తుంటాడు. ఇక మిగతా వర్గాలు చాలా తక్కువ. ప్రధానమంత్రుల్లో ఇందిరాగాంధీ గుర్తుంటుంది,
చాలా మంది అయింది కదా, ఎవరు గుర్తుందా? అవును, ఇందిరాగాంధీ ఎప్పటికి కాలే ఇందిరమ్మ ఇందిరమ్మ అనుకుంటే అదే ఉంటుంది. ఉంటుంది. ఇక లేస్ట్కు మరి మోడీ గారు గుర్తుంటారు. అవును, ఇప్పుడు వాజ్పేయి ఇట్లా గుర్తుంటారు. గుర్తుంటారా? అడుగు వాజ్పేయి అని ఊర్లో పోయి అవుతున్నాను. అవును. అయితే ప్రధానంగా ఒక సమస్య ఉంది మన భువనగిరి ఎంపీ గారికి. దానికోసం మీరు ఏమన్నా ఫైట్ చేసి ఏదన్నా అంటే మీరు అనుకున్న కాలం మీరు ఎంపీగా ఉన్నప్పుడు కాలేకపోయింది ఏదన్నా ఉన్నదా? యాక్చువల్లీ నేను పెట్టిన టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. సూపర్ సార్. ఇప్పుడు ఎయిమ్స్ అనుకున్నా, ఫస్ట్ టార్గెట్ కేంద్రీయ విద్యాలయం తేవాలనుకున్నా, పాస్పోర్ట్ ఆఫీసులు తేవాలనుకున్నా, నేషనల్ హైవేస్ కావాలనుకున్నా తేవాలనుకున్నా. ఒకటేంటంటే నేను మన ఓవరాల్ టు భద్రాచలం ఏదైతే రోడ్డు ఉందో అది చేపించాను. 3R కూడా మన పార్ట్ నెంబరింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోండి, ఓన్లీ మన పార్టీకే వచ్చింది. నార్త్ సైడ్ అంటే భువనగిరి సైడ్, ఇప్పటి వరకు సౌత్ సైడ్ రాలే. అప్పుడే నెంబరింగ్ చేపించి పెట్టాం. అప్పుడు భద్రాచలం రోడ్డు కూడా నెంబరింగ్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే గడ్కరీ గారికి మోడీ గారికి మధ్యలో కొద్దిగా స్పర్ధలు వచ్చేసి మాకు అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, ఫిబ్రవరి మార్చ్. అప్పటి వరకు ఆ ఫైల్ అక్కడ అయిపోయింది. ఇక రెండు అయిపోయింది, అప్పుడు అయిపోయింది, నెంబరింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? భవిష్యత్తు కార్యాచరణ అంటే రెండు. ఒకటి పార్టీలో ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం. ఐ డో ఫర్గెట్ దట్ ఇస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కేసీఆర్. అది మా దాంట్లో ఏ దాంట్లో అయినా కూడా పార్టీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటం, ప్రజలను మార్చే ప్రయత్నం చేయటం. నిజంగా చెప్పాలంటే నేను ఓడిపోయిన 3 రోజులకే ఒక ప్రత్యేకమైన ఎజెండా తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజల్ని అంటే ఫస్ట్ అవగాహన చేయాలి. ఎస్, ఒక ఓటర్గా నీకేం కావాలి, నువ్వు తిట్టుడు కాదు, ఇతర కులాలని ఇతర వర్గాల్ని తిట్టుడు అనేది అసలు తిట్టిన వాడు ఎవడు బాగుపడు. నువ్వు మారాలి. అంటే ఏ రోగం వస్తే ఏ మందు ఉంటుందో ప్రజలకు ఆ విధంగా అవగాహన కల్పించాలి. ఏ రోగం, ఏ మందుకి జ్వరం వస్తే ఇది వేసుకో, ఇది వస్తే ఇది వేసుకో. అది వచ్చినప్పుడే దానికి నా జీవిత కాలం అయినా కూడా అదే పని చేయదలుచుకున్నాను. సో దాంట్లో కేసీఆర్ గారు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తాం. ఇంకోటి సార్, నెక్స్ట్ ఎమ్మెల్యేగా పనిచేయాలనుకుంటారా ఎంపీగా? అది టైం వచ్చినప్పుడు పార్టీ విల్ డిసైడ్, పరిస్థితులు డిసైడ్ చేస్తాం. ఒక 2 నిమిషాలు సార్, భువనగిరి ప్రజలకు మీరు ఎంపీగా పనిచేసేటప్పుడు 2 నిమిషాలు మీరు హెల్త్ గురించి కానీ, కరోనా గురించి కానీ, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మా కెమెరా చూసి ఒక 2 నిమిషాలు చెప్పాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, ఈరోజు మనం విపత్కర సమయంలో ఉన్నాం. కరోనా వల్ల చాలా జీవితాలు దెబ్బతిన్నాయి, చాలామంది చనిపోవడం జరిగింది. అయినా మీ అందరికీ పదే నేను చెప్పడంతోనే ఉన్నాను. వీలైనంత వరకు నేను హాస్పిటల్ ఫోన్ ద్వారా అవైలబుల్ ఉండి మీకు బెడ్స్ ఇప్పించడు, కొద్దిగా హాస్పిటల్లో కన్సల్టేషన్ ఇప్పించడు, ఇతరత్ర నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాను. బట్ అంతిమంగా మీకు చెప్పేది ఏంటంటే, నేను ఒక డాక్టర్గా, మీ శ్రేయోభిలాషిగా, ఒక మాజీ ఎంపీగా నేను చెప్పేది ఏంటంటే, నెంబర్ 1, కోవిడ్ అనేది మనము పూర్తి స్థాయిలో తరిమి కొట్టవచ్చు. కోవిడ్ నిబంధనలు మీరు ఇంట్లో ఉన్నా, మీ పని దగ్గర ఉన్నా, లేకుంటే మీ ఫంక్షన్లో ఉన్నా పాటించండి. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం, ఈ 3. వ్యాక్సినేషన్ అందుబాటులో వచ్చినప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తీసుకోండి. గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చని ఇప్పటికే మనకు ICMR వెల్లడించింది. ముఖ్యమైన పనికే మీరు పోండి. మీ యొక్క లైవ్లీవుడ్కే, అంటే మీరు జాబ్కో దానికే పోండి, కానీ ఒట్టే ముచ్చట్లు పెట్టడానికి ముఖ్యంగా యూత్కు చెప్తున్నా. నెక్స్ట్ 3rd వేవ్ యూత్, చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలామంది ఊళ్ళలో ఏంటంటే బైక్లు వేసుకొని 4 పిల్లలు బోర్ కొట్టేసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. మీరు ఇంటికి పరిమితం కాండి. ఆన్లైన్లో మంచిగా చదువుకోండి, పౌష్టికాహారం తీసుకోండి. అవసరమైన పనులకే బయటికి వెళ్ళండి. ఈ చర్యల ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు, మీ ఊరికి రక్షణ కల్పించవచ్చు, మీ యొక్క మండలానికి రక్షణ కల్పించవచ్చు. తద్వారా మన తెలంగాణ రాష్ట్ర, భారతదేశ కరోనా నుంచి పూర్తి స్థాయిలో విముక్తి కల్పించడానికి మీ యొక్క వంతు పాత్ర పోషించవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పడం నా ధర్మం.
వింటారా వినరా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. తుపాకి రాజా షర్ట్ సార్ నైస్ అటైర్ బాగున్నది, నిజంగా చెప్పాను సార్, మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. ఉందా? మాస్క్ పెట్టుకోవటం వల్ల ఫీల్ కాకు, ఏం మంచి కాదు. మెసేజ్ పోతుంది. సార్ మళ్ళీ పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ముచ్చట పెడతా ఓకే సార్. All the థ్యాంక్ యూ best. సార్. థ్యాంక్ యూ సార్.